ఇప్పుడు ఈ వీడియోలో మీకు రిటైల్ కస్టమర్స్ ఈ రెండు ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఈ రెండు చేసే ముందు మీ మార్చ్ 31 వరకు పర్చేజ్ బిల్స్ కానీ, పేమెంట్స్ ఎంట్రీ కానీ, సేల్స్ బిల్స్ కానీ కంప్లీట్ చేసుకోండి. వర్క్ ఏం 31 వరకు ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేయండి. ఏమి పెండింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి బ్యాకప్ తీసుకోండి ఒకసారి. బ్యాకప్లో రెగ్యులర్ బ్యాకప్ క్లిక్ చేసి రన్ క్లిక్ చేయండి. అయిపోతుంది మీకు బ్యాకప్ అండ్ సక్సెస్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి టూల్స్లో డిస్క్ టూల్స్ అని ఉంటుంది. డిస్క్ టూల్స్లో ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ క్లిక్ చేయండి. అది చేయగానే మీకు వేరే స్క్రీన్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మీకు అన్ని టిక్లు పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ కావాల్సిన అన్ని టిక్లు పెట్టేసేయండి. ఇన్ ఆప్షన్స్ టిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద రన్ అనే ఆప్షన్ ఉంది. రన్ క్లోజ్ ఈ రన్ క్లిక్ చేయండి. ఏమంటుంది ఎస్ క్లిక్ చేయండి. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేరే స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది మనకి. దీంట్లో కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కొన్ని నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ ఉన్న ప్రతిదీ మీరు వాడుతున్నట్టు సాఫ్ట్వేర్లో. సో ఏం చేయాలంటే నంబర్స్ ఉన్న ఆపోజిట్ లో ప్రిఫిక్స్ ఉన్నాయి కదా, ఇవి మార్చండి. ఇది డిఈ అంది మార్చాలి. ఇక్కడ నంబర్ ఉంది పీకే అంది, ఇది మార్చాలి. ఇలా ప్రిఫిక్స్ ఉన్నాయి అన్ని ఏవైతే నంబర్స్ ఉంటాయో అక్కడ దానికి ఆపోజిట్ లో ప్రిఫిక్స్ ఉన్నవన్నీ మార్చేసేయండి. ఇప్పుడు డిఈ ఉంది, డిఎఫ్ అని పెట్టుకోవడము. ఇక్కడ పీకే అని ఉంది, పీపీ అని పెట్టుకోవడము. ఇక్కడ ఇక్కడ 1 ఉంది కదా, ఇది కూడా మార్చుకోవాలి. సిడబ్ల్యూ అనేది సిసి అని పెట్టుకోండి. ఇక్కడ పర్చేస్ కూడా పెట్టేయండి. ఇంకోటి డిఫరెంట్ ఏదైనా పెట్టుకోవాలి అంతే. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి అవన్నీ మార్చేసేయండి. నంబర్స్ అన్ని వదిలేసేయండి. ఇక్కడ నంబర్స్ ఉంటే దానికి ఆపోజిట్లీ ఖచ్చితంగా ప్రిఫిక్స్ మార్చాలి. మార్చిన తర్వాత ఇక్కడ కింద ఇక్కడ మేక్ ఆల్ వాల్యూస్ టు జీరో అని ఉంది. మేక్ ఆల్ వాల్యూస్ టు జీరో ఇది క్లిక్ చేయండి. అన్ని జీరోస్ అయిపోతాయి మీకు ఇక్కడ. టోటల్ జీరోస్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒకసారి సేవ్ క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ దాన్ని క్లోజింగ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఓకే ఓకే. ఈ రెండు అయిపోయింది. ఇది ఒక సిస్టమ్ ఉంటే ఈ రెండు ఓకే మీకు సరిపోతుంది. లేదు ఇంకా మీ ఎక్స్ట్రా సిస్టమ్ ఉంది, వేరే సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ సిస్టంలో కూడా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి టూల్స్ క్లిక్ చేసి మిస్క్ టూల్స్లో క్లిక్ చేసి మిస్క్ టూల్స్లో ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి టిక్లు పెట్టకండి. టిక్లు ఏం పడవు అక్కడ క్లయింట్ సిస్టంలో. టిక్లు పెట్టకుండా రన్ క్లిక్ చేయండి. రన్ క్లిక్ చేస్తే ఈ రెండు అయిపోతుంది. క్లోజింగ్ దాని సక్సెస్ఫుల్ ఉంటుంది. ఓకే క్లిక్ చేసేయండి. సాఫ్ట్వేర్ క్లోజ్ అయింది. అప్పుడు మీకు వేరే ఐకాన్ వస్తుంది. అన్ని సిస్టంలో ఉన్న పాత ఐకాన్ సపరేట్గా వస్తుంది మీకు. ప్లేస్ 23, 24 అని. అంటే ఇది ఓల్డ్ ఇయర్. 31 మార్చ్ వరకు దీంట్లో చూసుకోవడానికి పనిచేస్తుంది మీకు. ప్లేస్ 23, 24 అని వస్తుంది. అది 31 వరకు దాంట్లో చూసుకోవచ్చు. మీరు రెగ్యులర్ వాడే ఐకాన్కి కరెంట్ ఇయర్ అని ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి దాంట్లో బిల్స్ చేసుకోవచ్చు. ఒకసారి కరెంట్ ఇయర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి నంబర్స్ 1 నుండి సీరియల్ నెంబర్స్ 1, 2, 3 1 నుండి స్టార్టింగ్ లేదు చూసుకోండి. ఒకసారి చూసుకొని బిల్లింగ్ చేసుకోండి.